చిత్రాన్ని చూడటం కూడా జరిగింది నేను ప్రసార మాధ్యమాల్లో. ఆ తర్వాత ఇక్కడ వారి అన్నగారు ఉన్నారు, ఆయన మాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన చూసిన తర్వాత ఈయన ఎమ్మెల్యే గారు అనుకున్నాను నేను. మా వాడు చెబుతుంటే నేను నమ్మాలంటే కాదు, ఏందో మాట్లాడతారు మీరు, నేను అంత ప్రత్యక్షంగా చూస్తే అని చెప్పని అన్నాను. కాబట్టి ఎప్పుడైనా ప్రచారానికి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ కూడా, ఈయన మా ఎమ్మెల్యే గారు అని చెప్పని వారి కుటుంబ సభ్యుడిని నేను. అలాగే నా క్లాస్మేట్ గారి కుమారుడికి బంధుత్వం కూడా కలిసింది, వాళ్ళ అన్నగారు అమ్మాయిని కూడా చేసుకోవడం కూడా జరిగింది. మొన్న సంక్రాంతిని కూడా వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాం. ఇప్పుడు పెద్దలు చెప్పారు, నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను, వారికి కూడా చెప్పడం కూడా జరిగింది, వారి మనసులో మాట చెప్పారు. నిస్సందేహంగా మేము ఆ నియోజకవర్గంలో మా బాధ్యత ఇది. ఎందుకంటే ఇక్కడ మేము మాట్లాడటమే కాకుండా ఈరోజు మేము మాట్లాడే ప్రతి మాట కూడా మీ మనసుల్లోంచి వచ్చేదే. మీరు ఏదైతే చెప్తున్నారో అదే మేము చెప్తున్నాం. ప్రజల స్పందన, ప్రజల కోరిక మాత్రమే మేము ఎక్కడ వెల్లడిస్తున్నాం. మా సొంతవి కూడా కాదు ఇది. ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళు, ప్రజలతో మమేకమైన వాళ్ళు, ప్రజలతో కలిసి పనిచేసేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలను సేకరించుకొని దాన్ని మేము ఉడంకిస్తూ ప్రసార మాధ్యమాల్లో మా వాణిగా వినిపిస్తున్నాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలుపు గురించి ఆలోచనే లేదు. నేను ఎప్పటి నుంచో చెబుతున్నా, మా వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు, 161 స్థానానికి ఒక స్థానం తగ్గినా కూడా రేపు మీరు మాట్లాడండి. ఇదే వేదిక మీద రేపు విజయోత్సవ సభ మనం చేసుకుంటాం. చేసుకున్న రోజు గుర్తుపెట్టుకోండి, 161 స్థానానికి ఒక స్థానం తగ్గినా, 24 లోకసభ స్థానాలకు ఒక స్థానం తగ్గినా కూడా మీరు ఆ రోజు నన్ను ప్రశ్నించండి. 25ది కూడా రావడానికి ఛాన్స్ ఉంది, అది కూడా చెబుతున్నాను, పేరు కూడా అరకు. దాని కనుక కొంచెం శ్రమిస్తే ఆ స్థానం కూడా మనం గెలుస్తాం. ఈరోజు అభ్యర్థులు లేరు, అభ్యర్థులు పారిపోతున్నారు, లోక్సభ సభ్యులు పారిపోతున్నారు, రాజ్యసభ సభ్యులు పారిపోతున్నారు, శాసనసభ్యులు పారిపోతున్నారు, శాసన మండలి సభ్యులు పారిపోతున్నారు, కార్యకర్తలు పారిపోతున్నారు. దిక్కుచోదన స్థితిలో ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జైలని. నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన మాట రోజు కుమార్తెలను చూడటానికి లండన్ వెళ్తాడు. ఎన్నికల ప్రక్రియ చూసుకున్న తర్వాత వికటిస్తుంది కాబట్టి భారతదేశానికి రాడు. గుర్తుపెట్టుకోండి కావాలంటే. ఈరోజు నేను చెప్తున్నాను వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టరు. జూన్లో ఎప్పుడైతే ఫలితాలు ప్రకటిస్తారో ఆ రోజు తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆయన అడుగు పెట్టడం చెప్పని నిస్సందేహంగా చెప్తా ఉన్నాను. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చిన ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను నేను పొగుడినట్టే అవుతుంది ఇక్కడ వారి గురించి నేను మాట్లాడుకోవాలంటే. 4 సార్లు ఉత్తమ శాసనసభ్యుడిగా గెలుపొందినటువంటి రాధాకృష్ణ గారు, ఇప్పుడు అప్సాన్ రాజేష్ గారు కూడా చెప్పారు, ఓటమి అనేది అది ఎట్లా జరిగిందో ఏందో అందరూ చూశారు, ఎన్ని అబద్ధాలు చెప్పారో. ఈరోజు 2 విషయాలు చెబుతాను. ఒక చెల్లి వీధి తిరుగుతూ బండకేసి బట్టలు ఉతికినట్టు ఉతుకుతా ఉంది. ఇంకో చెల్లెలు ఢిల్లీ వెళ్ళి ఆయన బండారం మొత్తం ప్రపంచానికి మొత్తం తెలియజేస్తూ ఉంది. కుటుంబ సభ్యుల్లో ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందో మీకు తెలియదేం కాదు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు డేలా పడిపోయారు. వారి గురించి మనకు అనవసరం కూడా. రాష్ట్రం పునరుద్ధరించుకునే భాగంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి తోడై వచ్చినప్పుడే వాళ్ళ ఓటమి చాలా స్పష్టంగా ఉంది. దాన్ని విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలిసింది. చాలా మందికి ఏదన్నా అపోహలు ఉంటే 2 విషయాలు చెప్తాను నేను. ఈరోజు రేపు జరిగే సభకి అచ్చెన్నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు వాహనాలు కావాలి అని చెప్పని రవాణా శాఖకి వాళ్ళు విన్నపం చేసుకోవడం కూడా జరిగింది. తిరస్కరించారు. గుర్తుపెట్టుకోండి, తిరస్కరించారు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి పొత్తులో భాగంగా మాట్లాడుకొని ఇన్ని స్థానాలు తీసుకుంటున్నామని ప్రకటించారో మరుసటి రోజే మీకు ఎన్ని వాహనాలు కావాలి అని చెప్పని వాళ్ళు ఎదురొచ్చారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోండి. అధికారుల్లో కూడా వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. మొన్నటిదాకా మీకు పత్రికల్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు ఒక 7 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వచ్చారనుకుంటున్నారు. నాకున్న సమాచారం ప్రకారం 111 మంది అధికారులు మంతనాలు చేస్తున్నారు. అయ్యా, మేము వారు చెప్పింది మాత్రమే మేము చేశాము, మమ్మల్ని బెదిరించారు, ప్రలోభ పెట్టారు, తప్పనిసరిలో చేసుకున్నాము. రేపు మీరే అధికారంలో రాబోతున్నారు. దయచేసి మా మీద మీ ఆ ఎర్ర పుస్తకంలో లోకేష్ బాబు గారు తీసుకొని తిరుగుతున్న ఎర్ర పుస్తకంలో మా పేర్లు తొలగించండి అని చెప్పని బతిలాడుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. కాబట్టి ఈరోజు గెలుపనే దానికి
అనుమానం లేదు, నేను చెప్పాను ఆ స్థానాలు వస్తాయి. ఆధిక్యతే కావాలి. ఏ విధంగా అంటే ధరావత్తులు రాకూడదు. దానికి మనకంటే కూడా ఎక్కువగా పోరాడబోతున్నారు వైసీపీ కార్యకర్తలు. నమ్ముకున్నారు, ఈరోజు వాళ్ళు అమ్ముకుంటున్నారు. రెండే విషయాలు చెబుతాను. మన వాళ్ళు పోటుగాళ్ళు, వాళ్ళు కేటుగాళ్ళు. గుర్తుపెట్టుకోండి, రేపు జరిగే సమరంలో ఈ యొక్క కేటుగాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపించాలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ విజయం కోసం మీరు పోరాడతారు. దాని గురించి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఐటీ రంగ నిపుణులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో అమ్మాయి సేజస్ని కూడా చెప్పింది కొన్ని విషయాలు. నేను ఒకటే చెబుతున్నాను. ఈరోజు ఎక్కడో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి అరిమిల్లి రాధాకృష్ణ గారు సింగపూర్లో ఉద్యోగం చేసుకుంటే గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఒక శాసనసభ్యుడిని చేశారు. మీలో అంతా చాలా మంది ఉండొచ్చు. దీని గురించి ఆలోచించుకోండి. రాజకీయం మన అంతర్భాగం కావాలి, రాజకీయం మన శ్వాస కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఇప్పుడున్నటువంటి రాక్షస పాలన, ఈ దొంగల ముఠా వాళ్ళు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాజకీయాలకి దూరంగా ఉండాలంటే మీలాంటి వాళ్ళందరూ రాజకీయానికి, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే రాధాకృష్ణ గారి అవసరం ఏంటో మీరు మీ వాళ్ళందరికీ చెప్పాలి. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోండి. శని ఆదివారాలు మీ గ్రామాలకు వెళ్ళండి. మీరు ఈ లోపు 8 సార్లు వెళ్తారు. ఈ 8 సార్లు రేపు వచ్చే 13వ తారీఖు సోమవారం వస్తుంది. అంటే 11, 12వ తారీఖు వారు శని ఆదివారం, అంటే 13వ తారీఖు ఇక్కడ కూడా సెలవులు ఉంటాయి. కాబట్టి మీకు ఎక్కడ మళ్ళీ తిరిగి వచ్చే ఆలోచన లేదు. కాబట్టి శుక్రవారం నాడే మీ గ్రామాలకు వెళ్ళండి. ఈ లోపు అది మే 13, దాని గురించి ఎన్నికలు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా మే 11, 12 శని ఆదివారాలు వచ్చినాయి. 13వ తారీఖు సోమవారం కాబట్టి మీకు 3 రోజులు మంచి అవకాశం ఉంది. గ్రామాలకు వెళ్ళండి. ఈ లోపు మీరు కనీసం మీ గ్రామాలకు వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు మీ మాట వింటారు, ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ గ్రామాల్లో మిగిలిన వాళ్ళ సంగతి మీరు ఒక్కసారి గమనించండి. మీ మాట వినాలనుకున్న వాళ్ళు, మీ మాట వినేవాళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులందరినీ పోగేసుకొని వెళ్ళి వాళ్ళని చైతన్యపరచండి. మీ నియోజకవర్గంలో అరిమిల్లి రాధాకృష్ణ గారికి 2014 నాడు 32,000 ఆధిక్యత వస్తే 2019లో 2,800 తక్కువ ఆధిక్యతోడు ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 32, 20, 52,000 ఆధిక్యత రావడానికి మీ వంతు కృషి చేయవలసిందిగా మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ యొక్క కృషి ఆ రోజు మాకు కావాలని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నాయి అన్నీ మీ అందరూ చూస్తూనే ఉన్నారు. చైతన్యం ఉంది. సభలో తండోపతండాలుగా వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. ఇంకా ఒక చిన్న విషయం చెబుతాను, ఏమనుకోవద్దు అందరూ కూడా, అనేదా భావించొద్దు. నిన్న ఇక్కడికి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. కవిత గారిని ఆదాయ పన్ను శాఖ వారు అదుపులో తీసుకున్నారు. రేపు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తున్నారు. ఎవరిని అదుపులో తీసుకుంటారని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తీసుకోవాలని కోరుకుంటూ, దానికి బాటలు వేయాల్సిందిగా కోరుకుంటూ, మీ విజయం 50,000 పైచిలకు వస్తేనే మన విజయంగా భావిస్తూ నాకు ఈ అవకాశం కలపజేసినటువంటి ప్రొఫెషనల్ వింగ్ వారికి, అలాగే మిత్రులందరికీ, మా కుటుంబ సభ్యులకు, వివేకానంద గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జై జనసేన, జై జై చంద్రబాబు, జై జై పవన్ కళ్యాణ్. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనల ఐక్యత. జై హింద్, జై జన్మభూమి.